మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. పూర్వరీతిగా దానిని మరలా కట్టుదును, ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు ఒక ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని పురికొల్పేటువంటి ఒక వాక్కును సెలవిస్తున్నారు. అదేదనగా పూర్వరీతిగా దానిని మరలా కట్టుదును. ఆయన ఎప్పుడు కూడా తన జనులు కట్టబడాలని కోరుకునేవాడు. పడిపోయి అవహేళనలతోనూ, నిందలతోనూ, అవమానాలతోనూ అనగార్చివేయబడినట్లుగా ఉనుట ఆయన ఉద్దేశము కానే కాదు. అందుకే అంటారు ప్రభు, నేను ఏర్పరచుకున్నటువంటి నా జనులైనటువంటి మీరు తలగానే ఉంటారు గాని తోకగా మీరు ఉండరు. అనేక జనములకు అప్పిచ్చువారుగానే ఉంటారు గాని అప్పు చేయువారుగా మీరు ఉండరు అని అంటున్నారు. ఆ మాట సెలవిచ్చినటువంటి ప్రభువే నేడు సెలవిస్తున్నారు. పూర్వరీతిగా కట్టబడినట్లుగా నేను మరలా మిమ్మును కడతాను. ఒకప్పుడు ఏ వైభవం ఉందో, ఒకప్పుడు ఏ ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి ఉన్నదో, ఒకప్పుడు ఎంత వైరాగ్యం కలిగి ఉన్నారో ఆ పూర్వరీతిగా నేను మరలా మిమ్మును కడతాను. పడిపోయిన వారిని చూచి సంతోషించేవాడు సాతాను, పడవేయాలని ప్రయత్నించేవాడు కూడా సాతానే. పడిన వారిని చూచి నవ్వేవాడు సాతాను. అయితే పడిన వారికి చేయందించేవాడు, కూల్చబడిన దానిని మరలా కట్టువాడు, దుఃఖ సముద్రంలో మునిగిన వారికి ఓదార్పునిచ్చేవాడు, ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఊతనిచ్చువాడు, త్రాణ పుట్టించి ధైర్యము నెలకొల్పి ముందుకు నడిపించువాడు యేసుక్రీస్తు. మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు మనలను కట్టువాడు. దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు తాను పాపములో పడిపోయాడు. అయితే ప్రభు దావీదును విడిచిపెట్టలేదు. కారణం ఏదనగా దావీదు తాను పాపము చేశాడన్న సంగతిని గుర్తించి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ప్రభు అన్నారు, నేను నిన్ను మరలా కడతాను. పూర్వం ఉన్నట్లుగా, పూర్వం ఏ వైభవంతో నీవు ఉన్నావో, పూర్వం ఏ శక్తి చేత నీవు నిలిచి ఉన్నావో, ఏ ఆత్మాభిషేకంను కలిగి ఉన్నావో నీకు మరలా నేను దాన్ని అనుగ్రహిస్తాను, నీవు మరలా కట్టబడతావు అని దావీదును దేవుడు మరలా తన సన్నిధికి, తన హక్కుకు చేర్చుకున్నాడు. తనను అనేక జనములకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అతని కిరీటం తరతరములకు తేజరిల్లినట్లుగా ప్రభు చేశారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఏ విషయాల్లో మనం కూల్చబడినట్లుగాను, పడవేయబడినట్లుగాను, కృంగినట్లుగాను, అణచివేయబడినట్లుగాను ఉన్నాము, ప్రభు సెలవిస్తున్నారు, నేను పూర్వరీతిగా మరలా దాన్ని కడతాను. ఒకప్పుడు మంచి చదువు, ఒకప్పుడు మంచి ఉద్యోగం, ఒకప్పుడు మంచి వ్యాపారం, ఒకప్పుడు గౌరవ మర్యాదలు, ఒకప్పుడు మంచి ప్రార్థనా జీవితం, ఒకప్పుడు మంచి పరిశుద్ధమైనటువంటి జీవితం, ఒకప్పుడు ప్రతిష్టత కలిగినటువంటి ఆత్మీయ విలువలు కలిగినటువంటి జీవితం, ఒకప్పుడు సమాధానకరమైనటువంటి జీవితం, ఒకప్పుడు ఐక్యత కలిగినటువంటి జీవితం. కానీ అపవాది వేసేటువంటి అగ్ని బాణాల చేత ఈ కట్టబడుతున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కూల్చబడుతూ వస్తూ ఉన్నది. ప్రభు అంటున్నారు, పూర్వం ఉన్నట్లుగా నేను మరలా కడతాను. పూర్వం ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన జీవితాన్ని మరలా నీకు ఇస్తాను. పూర్వము ప్రవచించినటువంటి ఆ ఆధ్యాత్మిక విలువను, శక్తిని మరలా మీకు ఇస్తాను. పూర్వం అనేకులకు సువార్త ప్రకటించేటువంటి భారమును మరలా మీకు ఇస్తాను. పూర్వం సంపాదించినటువంటి మంచి సంపాదనను నేను ఇస్తాను. పూర్వం కోల్పోయినటువంటి మంచి శ్రేష్టమైనటువంటి ఉద్యోగం మరలా మీకు ఇస్తాను. పూర్వం నష్టపోయి విడిచిపెట్టినటువంటి వ్యాపారాన్ని తిరిగి మరలా మీకు ఇస్తాను. ప్రభు ఎప్పుడు కూడా మనం కోల్పోయిన దాన్ని ఆశీర్వదించి మన చేతిలో పెట్టువాడు. పేతురును ప్రభు పిలిచారు. సీమోను, నీవు నన్ను వెంబడించు అని అన్నారు. పేతురు అన్నాడు, ప్రభువా, నేను చేపలు పట్టుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నాకు చాలా బంధాలు ఉన్నాయి, నేను బాధ్యత కలిగినటువంటి ఒక కుటుంబ సభ్యుడును అని మాట్లాడుతూ ఉంటే ప్రభు అన్నారు, నీవు చేపల పట్టడం విడిచిపెట్టు, మనుషులను పట్టేటువంటి జాలరుగా నేను చేస్తాను అని. దాని అర్థం సీమోన్ అనుకున్నాడు, నేను ప్రభువును వెంబడిస్తే నేను ఒక పేతురు వలె, ఒక బండ వలె, ఒక రాయి వలె, ఒక శిష్యుడి వలె మిగిలిపోతానేమో, నేను ఏమీ చేయలేని వానిగా, నా చేతికి వచ్చినటువంటి పనిని, ఆ నేర్పరైనటువంటి నిపుణతను నేను కోల్పోతానేమో అని అనుకున్నాడు. కానీ ప్రభు అన్నారు, నీవు పూర్వరీతిగా ఏ విధంగా చేపలు పట్టే విషయంలో నేర్పరి అయి ఉన్నావో, ఏ విధంగా చేపలు పట్టే విషయంలో జ్ఞానంగా వ్యవహరిస్తావో, నీకు నిపుణత ఉన్నదో, నీకు జ్ఞానం ఉన్నదో, అదే జ్ఞానాన్ని నీకు ఇస్తాను. అయితే నీవు మనుషులను పట్టే విషయంలో నువ్వు ఆ జ్ఞానాన్ని వినియోగించాలని ప్రభు పేతురుకు సెలవిచ్చారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం గుర్తించవలసినది ఒకటే, మనము పడద్రోయబడి, కూల్చబడి, నెట్టివేయబడి, కొట్టబడి, అవమానపరచబడి, తిరస్కరించబడినటువంటి ప్రతికూల స్థితిగతుల నుండి ప్రభు లేవనెత్తుతాడు, మరలా తిరిగి మనలను కడతాడు. అయితే ఇక్కడి నుంచి చేయవలసింది
చేయాల్సిందల్లా ఆయన అడుగు జాడల్లో మనము నడిచిపోటయు, ఆయన కొరకు జీవించుటయు, ఆయన మహిమార్థమై ఆయన ఇచ్చినటువంటి తలాంతులను ఉపయోగించుటయు. అయితే మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదేదనగా అసలు కట్టబడినటువంటి ఆ కట్టడం ఎందుకు కోల్చబడింది? పూర్వం చాలా వైభవంగా ఉన్న ఆ స్థితి ఇప్పుడు ఎందుకు కోల్చబడింది అని చూసినట్లయితే, దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను దుర్వినియోగం చేయడం ప్రారంభించడం చేత, అపవాది వారి తలాంతులను వాడుకున్నట్టు చేత, అపవాది వారి జీవితాలకు చొరబడి వారి జీవితాన్ని అంధకారమయం చేయడం చేత, పరిశుద్ధమైన దాన్ని అపవిత్రతకు అంటుకట్టడం చేత వారు కట్టుకున్నటువంటి జీవితం, వారు కట్టుకున్నటువంటి ఆ గుడారం, వారు కట్టుకున్నటువంటి ఆ యొక్క కట్టడము కోల్చబడిపోయింది. ప్రభు అంటున్నారు, ఇప్పటి వరకు నీ సొంత ఆలోచనతో, నీ స్వచిత్తాలతో అపవాది తంత్రాలకు చిక్కుబడి వాడి బంధకాల్లో బంధించబడి కట్టడను, నిర్మాణమును కూల్చబడినట్లుగా చేసుకున్నావు. అయితే నేడు నేను నిన్ను మరలా పూర్వరీతిగా కడతాను, పూర్వం ఉన్నట్లుగా నీ వైభవం నీకు మరలా తిరిగిస్తాను. ఇక మీదట నీవు నా మహిమార్థమై నా చిత్తము చేయుటకు, నా ఆజ్ఞానుసారంగా జీవించుటకును, నన్ను గురించి ప్రకటించుటకును, నా వలె జీవించుటకును, నా స్వరూపులకు మార్చబడుటకును, నా ఆత్మశక్తి చేత నింపబట్టుకును, నా శిష్యునిగా నీ ఊనుటకును తీర్మానము చేసుకుని నా వైపు తిరిగినట్లయితే నిన్ను మరలా కట్టి పూర్వము ఉన్నట్లుగా నేను ఆశీర్వదిస్తానని ప్రభు సెలవిస్తుండగా, మనం ఏ విషయాల్లో పడిపోయి కూల్చబడి అణిచివేయబడి ఉన్నామో ఆ పరిస్థితులకు హేతువైనటువంటి ప్రతి అవిధేయతను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన అడుగుజాడలలో సాగిపోయినట్లయితే ఆయన పూర్వరీతిగా మనలను మరలా కడతాడు, మన ఆరోగ్య స్థితిని కడతాడు. పూర్వం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు ఆ ఆరోగ్యాన్ని లోక సంబంధమైనటువంటి ఇచ్చల కొరకు ఉపయోగించి శరీరానికి అనారోగ్యము తెచ్చుకుంటే ప్రభు అంటున్నారు, నేను మరలా నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. అయితే ఈ ఆరోగ్యాన్ని బట్టి నీవు నా అడుగు జాడల్లో నడవాలి అని. నీకు పూర్వం మంచి సంపాదనను ఇచ్చాను, అయితే ఆ సంపాదనను దేవుని పని కొరకు ఉపయోగించగా, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఉపయోగించగా, స్వచిత్తాల కొరకు, విలాసవంతమైనటువంటి జీవితం కొరకు, సుఖభోగాల కొరకు వ్యర్థంగా ఖర్చు పెట్టి ఉన్నాం. నేను నీకు మరలా ఆ ఆశీర్వాదాన్ని ఇస్తాను. అయితే నీవు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, దేవుని పని కొరకు, దేవుని మహిమార్థమై ఉపయోగించడానికి, వినియోగించడానికి అడుగు వేయాలని. పూర్వం చదువుల్లో జ్ఞానం అనుగ్రహిస్తే ఆ జ్ఞానాన్ని పాపం చేయడానికి ఉపయోగించి అజ్ఞానిగా మిగిలిపోయో ఆ జ్ఞానం నీకు ఆశీర్వాదకరంగా మార్చబడలేదు. అయితే నేను మరలా జ్ఞానాన్ని ఇస్తాను, పడిపోయిన దాన్ని మరలా కడతాను. అయితే ఇప్పుడు నీకు ఇచ్చేటువంటి జ్ఞానం నా ఉద్దేశాన్ని, నా చిత్తాన్ని, నా రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు వినియోగించాలని. ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వెలుగువంతంగాను, ఇతరులకు ఉపయోగార్థంగాను, అనేకులకు మాదిరికరంగాను, అందరికీ సంతోషాన్ని పుట్టించేదిగాను ఉండాలని ప్రభు కోరుకుంటారు. అయితే ఆ కట్టబడిన, ఆ పొందుకున్న ఆశీర్వాదం ఎప్పుడైతే ఇతరులకు దీవెనకరంగా మార్చబడక, ఇతరులకు శాపంగా మార్చబడుతుందో, ఇతరులకు ఇబ్బందికరంగా మార్చబడుతుందో, అపవాది వాటిని సులువుగా కీడుకు మార్చివేస్తాడు. కనుక మనం ఆయన ద్వారా కట్టబడతాము, ఆయన ద్వారా దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకుంటాము అన్నటువంటి విశ్వాసం ఉంచి ఇక మీదట జరిగేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని, ఇక మీదట జరిగేటువంటి ప్రతి దీవెనకరమైనటువంటి సన్నివేశాన్ని, ఇక మీదట వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని, సమృద్ధిని, సమస్తమును కూడా దేవుని చిత్తానుసారంగా అనుభవిస్తూ దేవుని చిత్తాన్ని చేయడానికి ముందుకు సాగినట్లయితే పూర్వము కోల్పోయిన దానికంటే కూడా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తాడు. కనుక అట్టి విధంగా మనం ఆయన చేత కట్టబడిన వారంగా ముందుకు సాగిపోదాం. ఆయన చేత కట్టబడినటువంటి కట్టడ ఏది కూడా అపవాది యొక్క అగ్ని బాణాలకు గురి కాలేదు. ఒకవేళ అపవాది ప్రయత్నం చేసినప్పటికీ దాన్ని కోల్చలేడు. ఎందుకంటే ప్రభు అంటున్నారు, నేను నా జనులకు ప్రాకారంగా ఉంటాను. ఇంకా అంటారు ప్రభు, అగ్ని ప్రాకారంగా ఉంటాను అని. కనుక ఆయనే మన ప్రాకారం అయినాడు, మనలను ఆయన కట్టువాడుగా ఉన్నాడు. మనము కోల్పోయిన ఆశీర్వాదాన్ని తిరిగి మనకు ఇచ్చువాడుగా ఉన్నాడు. అది సంతానం విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, కుటుంబ పరిస్థితుల విషయమే కానీ, వివాహ విషయంలో కానీ, సమస్త విషయంలో కూడా ఆయన మరలా కట్టుదేవుడిగా ప్రత్యక్షమై ఉండగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు, ఆయన సాక్షిగా, ఆయన అడుగుజాడల్లో సాగిపోదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుడు మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి పనింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువైన వాక్యం ఉన్న ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. పూర్వ రీతిగా నీవు నీ జనులను మరలా కడతానని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, వాక్యాన్ని ప్రతి వారి జీవితాన్ని మీరు కట్టండి. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో, ఆధ్యాత్మికంగాను, భౌతికంగాను మీరు కట్టి నీ సాక్షిగా తేజరిల్లింపచేయండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమశలో తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.